ఇప్పుడు వచ్చేసి మా అత్త అయితే మొత్తం చికెన్ అయితే మిక్స్ చేసేస్తుంది. అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి పసుపు, జీలకర్ర, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, లాస్ట్కి నిమ్మరసం. ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా గ్రైండ్ చేసిన పేస్ట్ అన్నమాట. సో వీటన్నిటిని మిక్స్ చేసేస్తుంది. సో లాస్ట్కి అయితే ఎలా వస్తుందో అయితే చూడాలి. అండ్ మెయిన్గా చెప్పాలంటే వంటకాన్ని చెప్పాలంటే మా మామ ఇంకా నేను చేస్తున్నాం. అండ్ అంటే చెప్పాలని మా పిల్లల గ్యాంగ్ మొత్తం చేస్తున్నాం. మా అత్త అంతగానంగా ఏం చెయ్యట్లేదు, బట్ చేసేది మా అత్తనే మొత్తం. అలా చెప్పుకోవాలి. గాయ్స్ మా మామ చూడండి, ఎల్లిపాయలను కాల్చామంటే దాన్ని మొత్తం మార్చేస్తున్నాం. మొత్తం ఏ కలర్లోకి వచ్చినాయి చూడరు అసలు మీరే. గోల్డ్ కలర్లోకి రావాలంటే మాడిపోయిన గోల్డ్ కలర్లోకి తెచ్చింది మామ. గాయస్ అసలు నేను చేసేది అయితే చాలా ప్రీషియస్ పని. ఇది లేకుండా అసలు బిర్యానీలో అసలు టేస్టే రాదు. ఏంటో తెలుసా, పుదీనా కొత్తిమీర గిల్లడం రావే సగం వచ్చి అని అంటున్నాను నేను చూడండి. సో ఇది నేను గిల్లుతుందనమాట. సో రండి లాస్ట్కి ఎలా అయితే చూస్తాం. సో మీరైతే సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. లైక్ చేయండి. మేమైతే సినిమా చూడడం ఎక్కువ ఉంది. గాయస్ ఆగండి. మీకు పుదీనా స్మెల్ ఎంతమందికి నచ్చదు చెప్పండి. అసలు పుదీనా స్మెల్ అయితే ఎంత బాగుంటుంది కదా. సో మా మర్దాలు ఫస్ట్ పుదీనా స్మెల్ చూస్తుంటే తింటున్నా అనుకుంది, తను చూస్తుంది ఇప్పుడు. హే గాయస్, మనం చూసినట్లయితే ఇక్కడ పని చేస్తున్నాం కదా, బట్ మనం ఒకసారి కిచెన్లో కూడా వెళ్తే మనకు కూడా కొంచెం పేరు వస్తుంది కదా. సో వెళ్దాం పదండి, ఏం చేస్తున్నారో చూద్దాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బియ్యం కోసం వాటర్ అయితే సిద్ధం చేశారనమాట. సో ఆ వాటరే అదనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ కొంచెం వచ్చి పేరు సంపాదించాను, లైక్ నేను కూడా వంట చేశానని ఆ మాత్రం ఉండాలండి. సో ఇప్పుడు వచ్చేసి మన గోల్డ్ ఆనియన్స్ అదైనా అదేలా మర్చిపోతారు లేండి, క్రిస్పీగా ఉన్నాయి కదా ఒకటి నోట్లో వేసా, బట్ వద్దులేండి, గుర్తు తెచ్చుకోవడం పోవడం బెటర్. అది హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక కళాయిని తీసుకొని అందులో తగినంత నెయ్యిని, అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత మసాలా ఐటమ్స్ అయిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, దానికి బిర్యానాకు, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా అల్లా వేసుకొని తర్వాతకి కొద్దిగా వేడి అయిన తర్వాతకి చికెన్ వేసుకొని దాన్ని పూర్తి ఎక్కువ రేంజ్లో కొద్దిగా ఉడకబెట్టాలి. ఉడికిచ్చిన తర్వాత దాన్ని కొద్దిగా మూత పెట్టాలంట. ఇప్పుడు యూజ్ చేస్తే ఏంటంటే మా బామ్మర్ది మాత్రం పడుకుండు గాయస్. దానికి మా మర్దలు ఒక్కుంటుందా ఒకటే గోల, మెత్తది ఫస్ట్ ఏంది అనుకున్నాం, ఏంది మేము పని చేసా అనుకుంటా గోల ఒకటి. దానికి నేను హెల్పింగ్ అనమాట. సో ఇప్పుడైతే నేను మా మర్దలు వేసిన చిన్నప్పటి డ్రాయింగ్స్ చూపిస్తాను అండి. సో ఇక్కడ చూసినట్లయితే మా మర్దలు చిన్ని డ్రాయింగ్స్ చిన్నప్పటి ఏంటన్నా రండి చూపిస్తాను. మా మర్దలు అనమాట. సో ఇది వచ్చేసి మా బామ్మర్ది వేసి ఆర్ట్ బై పార్ట్ అనమాట. మా అత్త మామ వెడ్డింగ్ యానివర్సరీకి మా బామ్మర్ది వేసింది అనమాట. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు మామ్ అండ్ డాడ్ అనమాట. సో చిన్నపిల్లలు కదా, సో మంచిగా ముద్దుగా చేసిర్రు. నెక్స్ట్ ఇది వచ్చేసి హౌస్ అనమాట. సుమ గీసింది అండ్ పెయింటింగ్స్ మొత్తం కూడా సుమ వేసేసింది. సో బాగుంది కదా ఇది, బర్డ్స్, బ్లూ బర్డ్స్తోని. ఇది ఆర్ట్ బై సుమ, బట్ అది ఇక్కడ రాయలేదు. ఓకేనా, పార్దు బాగుందా సుమ బాగుందా గెస్ చేయండి అండ్ కామెంట్లో పెట్టండి. ఇది వచ్చేసి సుమ చేసింది, మా మర్దలే. చాలా వరకు మా బామర్ది అంతేం చేయలేదు, మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసింది. బార్డర్ మొత్తం, ఫ్లేమ్ మొత్తం
చేసేసింది అనమాట. ఇక్కడ మొత్తం రోజ్ పూలు అండ్ ఈ రోజు బాగుంది కదా యాక్చువల్లీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరి గీజారో చెప్పుకోండి. ఆర్ట్ బై ప్రసిద్ధి అంటే మీ. సో దీనైతే నేను వేసాను, బట్ నిన్ననే వేసాను. సో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి గాయస్. అండ్ ఇది వచ్చేసి మా మదర్ చిన్నగా ఉన్నప్పుడు వేసింది అనమాట. సో ఎలా ఉందో చెప్పండి గాయస్. ఫ్రెండ్స్, మా అత్త అయితే ఒక గిన్నెలో అయితే మొత్తం నెయ్యి అయితే వేసేసింది. నెయ్యి వేసి ఆ నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసింది. సో స్ప్రెడ్ చేశాక రైస్ని అయితే మొత్తం కిందంగా మొత్తం వేసేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టుకుంది, బట్ ఇప్పుడు ఎందుకో కింద పెట్టింది. ఎందుకు అత్త? అడుగు అంటుతుంది అనమాట. సో అందుకనమాట ఇది మొత్తం. సో ఇక్కడ మా మామ మొత్తం మంచిగా చేసేస్తుండే అనమాట. ఇప్పుడు మామని బిర్యానీ చేస్తుండే యాక్చువల్లీ. ఇప్పుడైతే దాని మించి మా మామ ఇందాక గోల్డ్ని మార్చిన మా మామ ఆనియన్స్ వాటిని అయితే మొత్తం స్ప్రెడ్ చేసేస్తుంది మంచిగా. అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసేస్తుంది. సో దాని మధ్యలో అయితే చికెన్ అయితే వేసేస్తుంది అనమాట. ఇందాక ఉడికిచ్చిన చికెన్ ఉంది కదా గైస్, అదైతే వేసేస్తుంది మంచిగా మీరు చూసినట్లయితే. సో ఇది అన్నమాట. సో మళ్ళీ చికెన్ మించి మళ్ళీ రైస్ వేసేస్తారంట. గైస్ ఫైనలీ మనం వెయిట్ చేసిన టైం అయితే వచ్చేసింది. ఎలా ఉంది అయితే ఫస్ట్ అయితే మా అత్త ఓపెన్ చేసి చూద్దాం రండి. గాయస్ చూసారు కదా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో మూత తీయంగానే. అసలు పొగలు అయితే అలా ఆహా, నా నోస్ అయితే బ్లాక్ అయిపోయింది మంచి స్మెల్కి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను మా బిర్యానీ. సో ట్రై చేయండి కొంచెం. సో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సో రండి ఫస్ట్ అయితే టేస్ట్ చూద్దాం. ఇది కేవలం ఇంకో బెల్ట్ కాదు శృతి. It's the beginning of a long, responsible journey. బాగుంది.